మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. నేడు మనము ధ్యానిస్తున్నట్లయితే భక్తి అనేది ఒక వేషధారణగాను, ప్రార్థన అనేది ఒక సమయానికి మాత్రమే ఆపాదిస్తూ, ఆరాధన అనేది ఒక సందర్భానికి మాత్రమే ఆపాదిస్తూ, సంఘముగా కూడుకొనుట అనేది ఒక నిర్దిష్టమైనటువంటి కాలానికి మాత్రమే సూచిస్తూ, దానికి మాత్రమే ఆపాదిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. భక్తి అనేది 4 రోజులు ఉండేది, లేదా 40 రోజులు ఉండేది, లేదా 21 రోజులు ఉండేది, లేదా 100 రోజులు ఉండేది అని దీక్షలను పాటించే వారిని మనం గమనిస్తూ ఉంటాం. మంచిది. అయితే ఈ దీక్ష లేదా ఈ కమిట్మెంట్ లేదా ఈ యొక్క సమర్పణ లేదా ఈ యొక్క ప్రతిష్ఠిత కాలము అనేటువంటి మాటను మనం పరిశుద్ధ లేఖనాల్లో ఒక్కసారి చూసినట్లయితే కొన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలను మనం గమనించగలుగుతాం. ఎందుకంటే మనము దేవుని కొరకు జీవించేటువంటి ఈ యొక్క పరిశుద్ధ జీవితం, ఈ ప్రతిష్ఠిత జీవితం, ఈ భక్తి కలిగినటువంటి జీవితం రోజులకు పరిమితమైనది కాదు, సంవత్సరములకు పరిమితమైనది కాదు, ఈ జీవితానికి మాత్రమే పరిమితమైనది కాదు అనేటువంటి నగ్న సత్యాన్ని మనం గమనించగలుగుతాం. అది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. కొందరు అనుకుంటూ ఉన్నారు, ఈ జీవిత కాలానికి సరిపోతాడు ప్రభు, ఈ పని కొరకు ప్రార్థన చేస్తే ఆయన సహాయం చేస్తారు, ఈ విషయంలో ప్రార్థన చేయించుకుందాం, ఈ విషయంలో ఆయన మందిరానికి వెళ్దాం, మొక్కుబడి చేసుకుందాం, ఏదన్నా సమర్పిద్దాం, ఏదన్నా అర్పణను అర్పిద్దాం, ఏదన్నా కానుకను ఆయనకు చెల్లిద్దాం, ఇంకా ఏదన్నా మంచి కార్యాన్ని తలపెడదాం, ఈ జీవిత కాలంలో నాకు కావలసినటువంటి ప్రతిఫలము కొరకు మాత్రమే. అయితే వాక్యం సెలవిస్తుంది, ఈ జీవిత కాలం మట్టుకే నీవు ఆ విధంగా జీవించినట్లయితే మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యునిగా మార్చబడతావని వాక్య లేఖనం చాలా ఖండితంగా కఠినంగా మనకు సెలవిస్తున్నది. మరికొందరిని మనం చూస్తూ ఉంటే ఈ కొద్ది కాలం, జీవిత కాలం మటుకు కూడా కాదు, జీవితాన్ని ముగించేంత వరకు కూడా కాదు, గాని ఈ కొద్ది రోజులు, ఈ 4 రోజులు, ఈ 30 రోజులు, ఈ 21 రోజులు, ఈ 40 రోజులు, ఈ 60 రోజులు, లేదా 65 రోజులు, 100 రోజులని దీక్షను కొనసాగిస్తూ ఉంటారు, దీక్షలో వాళ్ళు ఉంటారు. అయితే అక్కడ మనం గుర్తించవలసినటువంటి మాట ఏదనగా, ఈ దీక్షలో ఉండేటువంటి ఈ క్రియ, ఈ భక్తి మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి నెట్టివేస్తుంది అన్నటువంటి సంగతిని మనం గుర్తించాలి అని వాక్యము తేటగా సెలవిస్తుంది. ఇందును గురించి మనం మరొక విషయాన్ని చూస్తాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ దీక్షల వలన కలిగేటువంటి నష్టం ఏదనగా, వారు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కాస్త కూస్త జీవితం కంటే కూడా ఆ తర్వాత జీవితం మరింత భ్రష్టమైనదిగాను, దౌర్భాగ్యమైనదిగాను మార్చబడుతుందని వాక్యము తేటగా సెలవిస్తున్నది. ఆ దీక్షలో ఉన్నంతసేపు భక్తి, ఆ దీక్షలో ఉన్నంతసేపే ఆరాధన, ఆ దీక్షలో ఉన్నంతసేపే ప్రభు నామ ధ్యానము, ఆ దీక్షలో ఉన్నంతసేపే పరిశుద్ధత, ఆ దీక్షలో ఉన్నంతసేపే మందిరము, సేవకులు, సహవాసము, ప్రార్థన, ఇవన్నీ గుర్తొస్తాయి. ఆ దీక్ష ముగించిన తర్వాత వారి పాపరోత జీవితం అలాగే ఉంటుంది. వాక్యము తేటగా సెలవిస్తుంది, అనుభవపూర్వకముగా ఇది తప్పు, ఇది చేయకూడదు అనే ఆ దీక్షలో నీవు ఉన్నప్పుడు, అది చేయకూడదని తెలిసి ఆ దీక్ష ముగించిన తర్వాత మరలా అదే పాపాన్ని చేస్తే అంతకు ముందు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి కంటే, పాప స్థితి కంటే కూడా మరి చెడ్డదిగా కడవరి స్థితి మార్చబడుతుందని వాక్యం చాలా తేటగా సెలవిస్తున్నది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దీక్షలో ఉన్నాం. అవును, ఇది పరిశుద్ధమైనటువంటి దీక్ష, పవిత్రమైనటువంటి దీక్ష, ప్రభుతో యుగాయుగములు ఉండేంత వరకు కొనసాగేటువంటి దీక్ష, పాపంలో పడకుండా కాపాడుకునేటువంటి దీక్ష, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా జాగరూకత కలిగి జీవించేటువంటి దీక్ష. ఇది క్రైస్తవులుగా ప్రతి వారు కలిగి ఉన్నటువంటి దీక్ష. అయితే ఈ దీక్షను రోజులకు పరిమితి చేయక, సంవత్సరములకు పరిమితి చేయక, స్థలాలకు ఆపాదించక, మనం ఆయనతో పాటు యుగాయుగములు జీవించవలసిన వారంగాను, ఆయన 2వ రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్న వారంగాను ఉన్నందున మనం ఆయన రాకడ పర్యంతం వరకు ఈ దీక్షను కొనసాగిస్తూ ఉండాలి.
అప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులంగా పరలోకానికి వారసులంగా మార్చబడతాం. ఇక్కడ వాక్యం ఇంకొంచెం లోతుగాను కఠినంగాను సెలవిస్తున్నటువంటి మాట, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కుక్క ఏ విధంగా వాంతి చేసుకునేది నాకు వద్దు అని కక్కి వేస్తుందో, మరలా వెళ్లి అదే వాంతిని తిరిగి స్వీకరిస్తుందో, ఆ విధంగా ఈ రోజుల వ్యవధికి, సంవత్సరాల వ్యవధికి భక్తిని ఆపాదించే వారి యొక్క స్థితి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఇంకను పంది కడగబడిన తర్వాత మరలా బురదలోకి వెళ్లి దొర్లుటకు ఆసక్తి చూపి వెళ్లి ఆ బురదలో పడి ఉన్నట్లుగా వారి యొక్క జీవితం ఉంటుంది. అవును, దీక్షలో ఉన్నంతసేపు సమయం వచ్చింది, మాసం వచ్చింది, సంవత్సరం వచ్చింది, దినము వచ్చింది అని ఆ ఒక్క దినము, ఆ కొన్ని దినాలు పరిశుద్ధతకు పెద్దపీట వేస్తూ ఆ తరువాత పాపానికి అంతకంటే పెద్దపీట వేస్తూ ముందుకు సాగినట్లయితే అది అంతకంతకు భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది అన్నటువంటి సంగతి వాస్తవం. నేడు మనం ఉన్నటువంటి ఈ కడవరి దినాలలో మనం ఇహలోక మాలిన్యము అంటకుండా భ్రష్టత్వముకు దూరంగా ఉండాలని, దుర్బోధకులకు, అబద్ధ ప్రవక్తలకు మనము దూరంగా ఉండాలని పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహించి ఉన్నాడు. ఎంతో శ్రేష్టమైన, ఎంతో విలువైన, ఎంతో అపారమైన, అపూర్వమైనటువంటి ఆ వరమును ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించి ఉండగా దానిని మనం పొందుకున్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడినట్లయితే ఇటువంటి క్రియలను మనం సులువుగా గుర్తించగలుగుతాం, సులువుగా జయించగలుగుతాం, సులువుగా అద్రోహించగలుగుతాం, అపవాదిని మన పాదముల క్రింద తొక్కగలుగుతాం. అయితే ఈ సత్యవాక్యమును ప్రక్కన పెట్టి అసత్య బోధలలో ఇందులోనే ఏదో భక్తి ఉంది, ఇందులోనే ఏదో జీవం ఉంది అని ప్రేమలో ఆత్మీయ అందులుగా మార్చబడి అందులో తిరిగినట్లయితే అది వారికి దీవెనకరము కాదు అని పరిశుద్ధాత్మను తేటగా సెలవిస్తున్నారు. ఈ దీక్ష మనం మోక్షానికి చేర్చేటువంటి దీక్ష. ఈ దీక్ష మనం పరిశుద్ధంగా జీవించడానికి మార్గాన్ని సరళం చేసేటువంటి దీక్ష. ఈ దీక్ష మనలో ఉన్నటువంటి పాపాన్ని గుర్తు చేసి దాన్ని జయించగలిగేటువంటి శక్తిని ఇచ్చేటువంటి దీక్ష. ఈ దీక్ష ప్రభు యొక్క సన్నిధిని మనం ఎక్కడున్నా అనుభవించగలిగేలా చేసేటువంటి దీక్ష. ఈ దీక్ష సర్వోన్నతికి చేర్చేటువంటి దీక్ష. ఈ దీక్ష సర్వసత్యంలో నడిపించగలిగేటువంటి దీక్ష. ఈ దీక్ష ప్రభువుతో కలిసి ఈ లోకంలో కృపలో నడుచున్నట్లుగా చేసేటువంటి దీక్ష. ఇంత యోగ్యమైనటువంటి, ఇంత శక్తివంతమైనటువంటి, ప్రతిష్ఠిత కలిగినటువంటి జీవితమును దీక్షగా కొన్ని రోజులకు, సంవత్సరాలకు లేదా కొన్ని దినాలకు ఆపాదించి అక్కడతో ఆ భక్తిని, ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను, ఆ సహవాసాన్ని ముగించుట ఎంత దుఃఖకరమైనటువంటి అంశము. ప్రభు మనకు తేటగా సెలవిస్తున్నటువంటి మాట, మనమైతే ఆ దుఃఖకరమైనటువంటి, ఆ చెడ్డదైనటువంటి మార్గంలో మనం వెళ్ళక అటువంటి మార్గంలో ఉన్న వారిని సైతం అగ్నిలో నుండి కొందరిని మనం బయటకు లాగునట్లుగా, దేవుని యొద్దకు త్రిప్పునట్లుగా ఆయన సత్య వాక్యాన్ని మనము తెలియచేద్దాం. మనము ఆ సత్య మార్గంలో ముందుకు సాగుదాం, పరలోకానికి వారసులుగా మార్చబడదాం. ఈ దీక్ష రోజులకు పరిమితమైనది కాదు, ఈ జీవితానికి కూడా పరిమితమైనది కాదు. ఈ జీవితము తర్వాత మనం నిత్యత్వంలోకి ప్రవేశించాలి. ఆ నిత్యత్వంలో కూడా ఆయనతో పాటు యుగాయుగములు ఏలాలి. ఆయన సన్నిధిని, సుఖ సౌఖ్యములను, క్షేమమును, సంతోషాన్ని, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని ఎల్లకాలము, శాశ్వత కాలము అనుభవించాలి. ఈ దీక్ష కోసం వస్త్రాలు మార్చనవసరం లేదు. ఈ దీక్ష కోసం ఇంకా ఏవేవో అలంకరణలను చేసుకున్న అక్కర్లేదు. ఈ దీక్ష కోసం ఇంకా ఏవేవో కట్టుకున్న అక్కర్లేదు. ఈ దీక్ష కోసం ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరత లేదు. ఈ దీక్ష కొరకు ప్రభు నామ స్మరణలో నేను పాపిని అని గుర్తించి ఇక మీద ఈ పాపముని చేయకొండుటకు నాకు సహాయం చేయని ఆయన సన్నిధిని మోకరించినట్లయితే, ఆయన మందిరంలో మనం ప్రార్థించినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ శక్తి, సర్వోన్నతుని యొక్క ఆదరణ, కృప కమ్ముకొని ఆయన మార్గాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది, జయించేటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది, భక్తిలో అంతకంతకు ముందుకు సాగునట్లుగా సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఈయన దేవుని మాట ప్రతి వాని హృదయం నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి. దీక్ష అనేది పవిత్రమైనదని, ప్రతిష్ఠిత అని, సమర్పణతో కూడినదని మీరు సెలవిచ్చారు. అది రోజులకు పరిమితమైనది కాదు అని, ఈ జీవిత కాలానికి కూడా పరిమితమైనది కాదు అని, నిత్యత్వానికి సంబంధించిందని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి వారికి మీదట నిత్యత్వము కొరకు మోక్షానికి చేరుటకు, దీక్ష చేయుటకు, మీరు అక్కడ పర్యంతం ఆ దీక్షలో కొనసాగుటకు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను మహిమశలో తీర్చి, అడ్డుగా ఉన్నటువంటి తెరలను తొలగించి, మనోన్నతాలు వెలిగించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.